కూటమి ప్రభుత్వం అంకెల గారడితో ప్రజలను మోసం చేస్తోందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఇంకా వైఎస్ జగన్ ను తిడుతూనే ఉన్నారన్నారు. చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడానికి పయ్యావుల కేశవ్ సమయమంతా వృధా చేశారన్నారు. వైఎస్ జగన్ చాలా తక్కువ అప్పులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించారని తెలిపారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారన్నారు ఆమె. చేసిన అప్పులను కూటమి నేతలు తమ ఖాతాలకు మళ్లించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రావడం లేదని రోజా విమర్శించారు. పయ్యావుల కేశవ్ గారు మన ఆర్థిక మంత్రి. ఒక రాష్ట్ర బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రగతికి మూలం. అలాంటి బడ్జెట్ ని ఏ విధంగా పాజిటివ్ నోట్ తో ఇంట్రడ్యూస్ చేయాల్సింది పోయి ఒక నెగటివ్ నోట్ తో ఆయన ఇంట్రడ్యూస్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రతికూల ధోరణితో ముందుకు వెళ్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో నీతి ఆయోగ్ చెప్పినట్టు రాష్ట్ర రుణ పరిమితి 0గా మారింది అన్నారు. మరి అదే మంత్రి ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి 1,00,000 కోట్ల అప్పులు చేశాము, ప్రస్తుత ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అంచనాల మేరకు ఇంకా 75,000 పైచిలుకు కోట్ల రూపాయలని అప్పులు చేయబోతున్నామని ఎలా ధైర్యంగా చెప్పారో ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పయ్యావుల కేశవ్ గారు మన